ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇక అభ్యర్థుల్లో కూడా పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఓటర్ల తీర్పు ఎలా ఉందో అనే ఆందోళన వారిలో నెలకొంది. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 502 పంచాయతీల్లో అలాగే వార్డుల్లో 4000 పైగా వార్డుల్లో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. అయితే చిన్న పంచాయతీల్లో ఫలితాలు ముందుగా వస్తున్నాయి. కానీ మేజర్ పంచాయతీలు కాస్త 5000 ఓట్లు ఉన్న పంచాయతీలకు మాత్రం ఫలితం ఆలస్యం అవుతోంది. ఫలితం తెలిసినటువంటి అభ్యర్థులు ఎవరైతే విజేతలైన వాళ్ళు సంబరాల్లో సంతోషంలో మునిగిపోతుంటే మాత్రం ఓడిపోయిన వారంతా డీలా పడి ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించుకుంటున్నారు. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు పంచాయతీల్లో ఇప్పటి వరకు ఫలితాలు మనకు వచ్చాయి. పర్వతగిరి మండలం అంటే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మంగ్యాతండ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి లలిత విజయం సాధించారు. గూడూరు మండలం చక్రుతండాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోత్ సుజాత విజయం సాధించారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం వెంట్రపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి కుల్ల పావని విజయం సాధించారు. ఇలా ఒక్కొక్కటిగా చిన్న చిన్న పంచాయతీల ఫలితాలు వెల్లడవుతుంటే అభ్యర్థులు గెలిచిన వాళ్ళలో విజేతల్లో ఆనందం వ్యక్తమవుతుంది. అలాగే ఇనుగుర్తి మండలం అంటే మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పెద్దతండ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ రేణుక విజయం సాధించారు. ఇదే జిల్లా గూడూరు మండలం పాటమీద తండ బానోత్ రమేష్ అంటే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. రాయపర్తి మండలం అంటే వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జయరాం తండ గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన గుగ్లోత్ రమేష్ 100 ఓట్లతోటి మెజార్టీతో విజయం సాధించారు. అలాగే మహబూబాద్ మండలం కేవలా తండాలో బీఎస్ఆర్ అభ్యర్థి బాదావత్ సత్తమ్మ కేవలం 38 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కమలాపూర్ మండలం అంటే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇనుగాల రాజు విజయం సాధించారు. అలాగే జయరాం తండా సర్పంచ్గా బారస మద్దతుదారుడు లావుడియ శిల్ప 114 ఓట్లతో విజయం సాధించారు. రాయపర్తి అంటే వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని జేతురాం తండా సర్పంచ్గా గుగ్లోత్ స్వప్న 19 ఓట్లతో గెలుపొందారు. అంటే ఈమె కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు. అలాగే ఇక ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం రంగాపురంలో బారస అభ్యర్థి శివప్రసాద్ విజయం సాధించారు. గూడూరు మండలం గన్యుచక్ర తండాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి బోడ వీరమ్మ విజయం సాధించింది. మొగుళ్లపల్లి అంటే భూపాల్పల్లి జిల్లాలో మండలంలో ఇప్పల్పల్లి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కేతిపల్లి శిరీష్ 50 ఓట్లతో విజయం సాధించారు. అలాగే కేసముద్రం మండలం అంటే మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం పీక్ల తండాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి గుగ్లో ఝాన్సీ విజయం సాధించారు. ఇలా ఒక్కొక్కటిగా ఫలితాలు వస్తున్నాయి. విజేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక ఓడిపోయిన వారు మాత్రం ఎందుకు ఇలా జరిగింది అని మీమాంసలో పడ్డారు. ఇక ఇప్పటివరకు అయితే చాలా చిన్న పంచాయతీల్లో ఈ ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడవుతున్నాయి. మరి కాసేపట్లో దాదాపుగా 5000 ఓట్ల పోలైన ఓట్లలో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మేజర్ పంచాయతీలు అంటే 7 నుంచి 8000 9000 ఉన్న పంచాయతీలు మాత్రం మరో గంటన్నర తర్వాత ఫలితాలు వెల్లడవుతాయి. ఇక మొత్తం పోలింగ్ సరళి చూసుకుంటే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 80% మేర పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లంతా చాలా ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లబడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏదైతే ఇక షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి కూడా నువ్వా నేనా అనే రీతిలో అంటే ఒక సవాల్గా తీసుకొని అన్ని పార్టీలు కూడా తమ మద్దతుదారులను బరిలో నిలిపాయి. అలాగే ప్రచారాన్ని చాలా ఉధృతంగా నిర్వహించాయి. ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఇక ఓటర్ల తీర్పు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. కొన్ని చిన్న పంచాయతీల్లో వెలువడుతున్నాయి. ఆ తర్వాత మరి కాసేపట్లో పూర్తి ఫలితాలు అంటే 5-6 తర్వాత మాత్రం పూర్తి ఫలితాలు జిల్లా వ్యాప్తంగా వెలువడనున్నాయి. ఓవర్ టు స్టూడియో.